హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బర్గర్ అండి. అందుకోసం నేను ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. చూపించిన వెజిటేబుల్స్ అన్నీ బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి. ఆనియన్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఆనియన్ వేసేసుకొని క్యాప్సికమ్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకున్న కార్న్ ఉంటుంది కదా, బాయిల్ చేసుకున్న కార్న్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా బటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఫ్లేవర్ కోసం అండి. మీరు స్కిప్ చేయొచ్చు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాతనే టొమాటో అండ్ మష్రూమ్ వేసుకోవాలండి. ఎందుకంటే టొమాటో అండ్ మష్రూమ్ వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ముందు వేసుకున్న వెజ్జీస్ బాగా కుక్ చేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. మీరు ఇక్కడ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్లో వేసుకున్నానండి. సో ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత అప్పుడు పన్నీర్ యాడ్ చేసుకోవాలండి. పన్నీర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించుకోవాలండి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయని అనిపిస్తే ఈ మిక్స్చర్లో కొద్దిగా టొమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. మీకు టొమాటో సాస్ అవైలబుల్గా లేకపోతే షెజ్వాన్ సాస్ లేదంటే పిజ్జా పాస్తా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇది మార్కెట్ నుంచి బర్గర్ బన్ అండి. ఇది సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఇది మార్కెట్ నుంచి తెచ్చేసుకొని మిడిల్లోకి కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకున్న తర్వాత పిజ్జా పాస్తా ఇక్కడ నేను 1 సైడ్ పిజ్జా పాస్తా సాస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ తందూరి మయోనైస్ పెట్టుకుంటున్నాను. మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే ప్లెయిన్ మయోనైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా రెండు స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆలూ పేటీస్ చేసుకోకుండా ఓన్లీ వెజిటేబుల్స్ తోటే చేస్తున్నానండి. మీకు కావాలంటే ఆలూ పేటీస్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. నేను ఓన్లీ వెజిటేబుల్స్తో ట్రై చేయాలని ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉంటుందో. ఇది పెట్టేసుకున్న తర్వాత పైన చీజ్ స్ప్రెడ్ ఉంటుంది కదా, చీజ్ స్ప్రెడ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే చీజ్ క్యూబ్ ఉంటుంది కదా, సో దాన్ని గ్రేట్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. నేను ఫ్లేవర్ కోసం అండ్ చీజ్ ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలని చీజ్ స్ప్రెడ్ వాడాను. బర్గర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓవెన్లో పెట్టేసుకొని గ్రిల్ చేసుకోవడమే. చూడండి బర్గర్ రెడీ అయిపోయింది. చీజ్ చూడండి ఎంత మెల్ట్ అయిపోయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.